వెల్కమ్ టు వార్ అకాడమీ. ఈరోజు ఆర్టికల్ వచ్చేసి బిల్కిస్ బానో కేసులో దోషుల విడుదల చెల్లదు. రైట్, ఇది ఎందుకు న్యూస్ లో ఉంది అంటే బిల్కిస్ బానో పైన సామూహిక అత్యాచారం జరిగింది. అలానే వారి కుటుంబ సభ్యులు 7గురిని వచ్చేసి హత్య చేశారు అన్నట్టు. ఎంతమంది అంటే 11 మంది కలిసి 7గురు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని హత్య చేశారు అన్నట్టు. అండ్ దీనికి గాను శిక్ష విధించారు అన్నట్టు, యావజ్జీవ కారాగార శిక్ష. అండ్ ఈ యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నట్టు. కానీ ఇటీవల కాలంలో వచ్చేసి గుజరాత్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఆ శిక్ష నుంచి తగ్గించింది అన్నట్టు. దాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది అన్నట్టు. అందుకు గాను ఈ ఆర్టికల్ వచ్చేసి న్యూస్ లో ఉంది అన్నట్టు. ఇది ఒకసారి క్లియర్ గా చూస్తే ఫస్ట్ వచ్చేసిందంటే మనకి 2002లో వచ్చేసిందంటే గోద్రా రైలు దహనకాండ జరిగింది అన్నట్టు. దాని అనంతరం వచ్చేసిందంటే గుజరాత్ లో వచ్చేసి మతపరమైన అల్లర్లు జరిగింది అన్నట్టు. ఈ మతపరమైన అల్లర్లు జరిగినప్పుడు భయ ఆందోళనలతో ఏం చేసిందంటే బిల్కిస్ బానో పారిపోతుంది అన్నట్టు. ఆ పారిపోతున్న బిల్కిస్ బానోని వచ్చేసి అత్యాచారానికి గురైంది అన్నట్టు. ఆ సమయంలో వచ్చేసి ఆమె వచ్చేసి 5 నెలల గర్భిణి కూడా అన్నట్టు. అండ్ చిన్న కూతురు కూడా ఉందన్నట్టు, 3 ఏళ్ల కుమార్తె కూడా ఉందన్నట్టు. అండ్ 7గురు సభ్యుల్ని, ఈ 7గురు సభ్యుల్ని వచ్చేసి ఈ 11 మంది నిందితులు ఏం చేశారు అంటే హత్య చేశారు అన్నట్టు. అదేవిధంగా అత్యాచారం కూడా చేశారు అన్నట్టు. అయితే 2003లో వచ్చేసి ఈ అంశం పైన విచారణకు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది అన్నట్టు. రైట్, ఆదేశాలు ఇచ్చిన తర్వాత 2008లో వచ్చేసి ఏం చేసిందంటే సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం వచ్చేసి ఈ 11 మంది నిందితులకు వచ్చేసి యావజ్జీవ కారాగార శిక్ష కూడా విధించింది అన్నట్టు. రైట్, అదే విధంగా వచ్చేసి ఏంటంటే బిల్కిస్ బానో కొన్ని అనుమానాలు వ్యక్తం చేసింది అన్నట్టు. వీళ్ళు సాక్ష్యాలను ప్రభావితం చేస్తారని అండ్ అట్ సేమ్ టైమ్ వాళ్ళ నుంచి థ్రెట్ ఉంది అని చెప్పినప్పుడు ఈ కేసు వచ్చేసి ఏం చేశారంటే అహ్మదాబాద్ నుంచి ముంబైకి మార్చారు అన్నట్టు. అదే విధంగా వచ్చేసి ఏంటంటే 2017లో ఏమని చెప్పిందంటే ఈ యావజ్జీవ కారాగార శిక్షని బాంబే హైకోర్టు కూడా వచ్చేసి సమర్థించింది అన్నట్టు. అయితే మే 2022లో వచ్చేసి ఈ 11 మంది దోషులు ఉన్నారు కదా, వీళ్ళు ఆల్మోస్ట్ 15 ఏళ్ళు కారాగారంలో ఉన్నారు అన్నట్టు. అయితే అందులో ఒకరు వచ్చేసి ఏం చేశారంటే సుప్రీంకోర్టుని ఆశ్రయించారు అన్నట్టు. సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తే ఏమని చెప్పింది అంటే ఈ కేసును ఒకసారి పరిశీలించమని గుజరాత్ ప్రభుత్వంకి పంపించినట్టు. గుజరాత్ ప్రభుత్వం ఏం చేసింది అంటే ఒక కమిటీని ఏర్పాటు చేసింది అన్నట్టు. రైట్, ఈ కమిటీ ఏం చెప్పింది అంటే రెమిషన్ మంజూరు చేయాలన్నట్టు కమిటీ సభ్యులు సిఫారసు చేశారు అన్నట్టు. అయితే అది దేని ప్రకారం ఏంటంటే 1992లో వచ్చేసిందంటే గుజరాత్ లో వచ్చేసి శిక్ష తగ్గింపు విధానం ఉందన్నట్టు. ఈ శిక్ష తగ్గింపు విధానం వచ్చేసి ఈ దోషులకు కూడా వర్తిస్తుంది అన్నట్టు కమిటీ చెప్పింది అన్నట్టు. ఆ కమిటీ ప్రకారం వచ్చేసి ఆగస్టు 15, 2022లో వచ్చేసి గుజరాత్ ప్రభుత్వం వచ్చేసి ఏం చేసిందంటే దోషులందరినీ విడుదల చేసింది అన్నట్టు. అయితే నవంబర్ 2022లో వచ్చేసి ఈ రెమిషన్ సవాల్ చేస్తూ బిల్కిస్ బానో ఏం చేసింది అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కూడా చేసింది అన్నట్టు. ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ చేసిన తర్వాత ఇటీవల కాలంలో వచ్చేసి 2024లో వచ్చేసి మహారాష్ట్రలో యాక్చువల్గా వచ్చేసి ఏంటంటే ఈ బిల్కిస్ బానో అత్యాచారము హత్య వచ్చేసి ఎక్కడ జరిగింది అంటే గుజరాత్ లో జరిగింది. ఇన్సిడెంట్ వచ్చేసి గుజరాత్ లో జరిగింది అన్నట్టు. అయితే శిక్ష మాత్రం ఎవరు విధించారు అంటే బాంబే హైకోర్టు మహారాష్ట్ర విధించింది అన్నట్టు. అయితే ఇప్పుడు ఈ శిక్ష తగ్గింపు ఎవరికి అధికారం ఉంటుంది? శిక్ష విధించింది మహారాష్ట్ర చేయబట్టి శిక్ష తగ్గింపు కూడా వచ్చేసి మహారాష్ట్రకు ఉంటుంది. కానీ ఇక్కడ వచ్చేసి ఏమైంది అంటే గుజరాత్ ప్రభుత్వం వచ్చేసి ఏం చేసింది అంటే శిక్షను తగ్గించింది అన్నట్టు. అంటే ఇక్కడ అధికార దుర్వినియోగం జరిగిందని సుప్రీంకోర్టు చెప్పింది. అదే విధంగా వచ్చేసి ఏంటంటే ఏదైతే రెమిషన్ ఉత్తర్వులు చేసిందో ఆ రెమిషన్స్ కూడా ఏం చేసింది కొట్టివేసింది అన్నట్టు. రైట్, అదే విధంగా ఏమని చెప్పిందంటే 2 వారాల్లోగా దోషుల్ని మళ్ళీ జైల్లో పెట్టాలన్నట్టు సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా ఇచ్చింది అన్నట్టు. అందుకు కానీ ఇది న్యూస్ లో ఉంది అన్నట్టు. అయితే ఇక్కడ మనం ఏమంటున్నాం, రెమిషన్ అంటున్నాం. ఈ రెమిషన్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. రెమిషన్ వచ్చేసి ఏంటంటే మనకి రాష్ట్రపతికి వచ్చేసి ఏంటంటే జ్యుడిషియల్ పవర్స్ కూడా ఉంటాయండి. రైట్, దేని ప్రకారం భారత రాజ్యాంగం ప్రకారం వచ్చేసి ఆర్టికల్ 72లో వచ్చేసి ఏంటి అంటే జ్యుడిషియల్ పవర్ ఉందన్నట్టు. ఆ పవర్ వచ్చేసి ఏంటంటే ఆర్టికల్ 72 ప్రకారం వచ్చేసి ఏంటంటే రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టొచ్చు అన్నట్టు. రైట్, అది సుప్రీంకోర్టు విధించిన శిక్షలైనా కావచ్చు,
అదేవిధంగా కోర్టు మార్షల్స్ విధించిన శిక్షలైనా కావచ్చు, ఎటువంటి కేసు పైన ఎటువంటి శిక్ష పైన కూడా రాష్ట్రపతికి వచ్చేసి ఏంటంటే క్షమాభిక్ష పెట్టొచ్చు అన్నట్టు. అయితే ఈ క్షమాభిక్ష పెట్టే అధికారం వచ్చేసి ఏంటంటే ఇది కార్యనిర్వాహక అధికారం అన్నట్టు. అదే విధంగా వచ్చేసి ఏంటంటే సో భారత రాజ్యాంగం ప్రకారం వచ్చేసి ఏంటంటే ఈ క్షమాభిక్ష పైన కూడా న్యాయ సమీక్ష జరపరాదు అన్నట్టు కూడా సో భారత రాజ్యాంగంలో పేర్కొన్నారు అన్నట్టు. అయితే ఈ క్షమాభిక్ష ఎన్ని రకాలు ఉంటుంది అంటే సో 5 రకాలు ఉంటుంది అన్నట్టు. ఒకటి వచ్చేసి ఏంటంటే పార్డన్, రెండవది వచ్చేసి కమ్యూటేషన్, మూడవది వచ్చేసి రెమిషన్, నాలుగవది వచ్చేసి ఏంటంటే రెస్పైట్ అన్నట్టు. పార్డన్ అంటే ఏంటి? సో ఇక్కడ పార్డన్ అంటే ఏంటంటే సపోజ్ నేరస్తుడు ఒక శిక్షను అనుభవిస్తుంది అనుకున్నాం, ఎటువంటి శిక్షనైనా సరే ఆ శిక్షను మొత్తం పూర్తిగా మినహాయించవచ్చు అన్నట్టు. ఆ అధికారం ఎవరికి ఉంది అంటే రాష్ట్రపతికే ఉంది అన్నట్టు. అయితే ఈ క్షమాభిక్ష అధికారాలు రాష్ట్రపతికి ఉన్నాయని చెప్పినాం కదా. సో రాష్ట్రపతి వ్యక్తిగతంగా చేయడానికి కుదరదు అన్నట్టు అధికారాలు. అది ఏంటంటే సో ఇయర్ క్యాబినెట్ మినిస్టర్స్ ఏదైతే పంపిస్తారో దాని ప్రకారం వచ్చేసి రాష్ట్రపతి ఫాలో కావాలన్నట్టు. ఆ క్షమాభిక్ష పెట్టే అధికారం కూడా రాష్ట్రపతికి ఉంటుంది. బట్ సో ఇయర్ క్యాబినెట్ మినిస్టర్స్ సలహాతోనే సో రాష్ట్రపతి వచ్చేసి అధికారాలను ఉపయోగించుకోవాలన్నట్టు. సో సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే కమ్యూటేషన్. సో కమ్యూటేషన్ అంటే ఏంటి అంటే సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే శిక్ష స్వభావాన్ని మాత్రం మార్చొచ్చు అన్నట్టు, శిక్ష కాలాన్ని మాత్రం తగ్గించలేమన్నట్టు. అంటే ఎగ్జాంపుల్ వచ్చేసి ఏంటంటే శిక్ష స్వభావం అంటే ఎగ్జాంపుల్ వచ్చేసి ఉరి శిక్ష విధించారు అనుకుందాం. ఇది శిక్ష స్వభావం అన్నట్టు. ఈ ఉరి శిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చొచ్చు అన్నట్టు, కానీ శిక్ష కాలాన్ని మాత్రం మార్చడానికి లేదన్నట్టు. సో దాన్ని మనం ఏమని పిలుస్తాం అంటే కమ్యూటేషన్ అని పిలుస్తాం అన్నట్టు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే రెమిషన్. రెమిషన్ అంటే ఏంటంటే ఇక్కడ వచ్చేసి శిక్ష స్వభావాన్ని మార్చలేము. అంటే యావజ్జీవ కారాగార శిక్ష ఉంది అనుకోండి, యావజ్జీవ కారాగార శిక్ష ఉంటుంది. సో దానికి వచ్చేసి ఒక 20 సంవత్సరాల శిక్ష ఉంది అనుకుందాం. ఇప్పుడు ఆ 20 సంవత్సరాల నుంచి ఏం చేయొచ్చు, 15 సంవత్సరాలకు మార్చొచ్చు అన్నట్టు. అంటే శిక్ష స్వభావం మాత్రం అలానే ఉంటుంది, బట్ శిక్ష కాలాన్ని మాత్రం మార్చొచ్చు. సో దీన్నే మనం ఏమని పిలుస్తాం అంటే రెమిషన్ అని పిలుస్తాం అన్నట్టు. అదే గుజరాత్ ప్రభుత్వం. సో గుజరాత్ ప్రభుత్వం ఏం చేసింది అంటే శిక్ష స్వభావాన్ని యావజ్జీవ కారాగార శిక్ష అలానే ఉంచింది, శిక్ష కాలాన్ని మాత్రం తగ్గించింది అన్నట్టు. రైట్. సో ఇది రెమిషన్ అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే రెస్పైట్. రెస్పైట్ అంటే ఏంటంటే ప్రత్యేక కారణాలతోని. సో ప్రత్యేక కారణాలతో వచ్చేసి ఏం చేస్తారు అంటే క్షమాభిక్ష పెడతారు అన్నట్టు. ప్రత్యేక కారణాలు అంటే ఏంది, ఎగ్జాంపుల్ వచ్చేసి ఒక వ్యక్తి ఉన్నాడు, శిక్ష అనుభవిస్తున్న వ్యక్తి వచ్చేసి అనారోగ్యం సరిగా లేదు అనుకుందాం, తీవ్ర అనారోగ్యం ఉంది అనుకుందాం, లేదా వయోభారం ఎక్కువ ఉంది అనుకుందాం, సో ఇయర్ ఓల్డ్ ఏజ్డ్ అనుకుందాం, లేదా గర్భిణీ స్త్రీ ఉంది అనుకోండి. ఇవేంది ప్రత్యేక కారణాలు. ఈ కారణాల చేత వచ్చేసి ఏంటంటే క్షమాభిక్ష పెట్టొచ్చు అన్నట్టు. సో దీన్నే మనం ఏమని పిలుస్తాం అంటే రెస్పైట్ అని పిలుస్తాం అన్నట్టు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే రిప్రైవ్. రిప్రైవ్ అంటే ఏంటంటే ఏదైతే శిక్ష అమలు ఉంటుందో ఆ శిక్ష అమలును ఏం చేయొచ్చు అంటే తాత్కాలికంగా వాయిదా వేయొచ్చు అన్నట్టు. దీన్ని మనం ఏమని పిలుస్తాం అంటే రిప్రైవ్ అని పిలుస్తాం అన్నట్టు. మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఏంటంటే క్షమాభిక్ష మీద పిటిషన్ ని సో ఎన్నిసార్లు అయినా వేయొచ్చు అన్నట్టు. అంటే క్షమాభిక్ష కోసం వచ్చేసి ఎన్నిసార్లు అయినా అపీల్ చేసుకోవచ్చు అన్నట్టు. అయితే మొదటి అపీల్లో మాత్రమే రిప్రైవ్ ఉంటుంది అన్నట్టు. రైట్. సో రిప్రైవ్ అంటే ఏంది, ఓన్లీ శిక్ష అమలుని తాత్కాలికంగా వాయిదా వేయడాన్ని రిప్రైవ్ అంటాం అన్నట్టు. సో ఫస్ట్ అపీల్లో మాత్రం రిప్రైవ్ ఉంటుంది, సెకండ్ టైం అప్లై చేసిన అనుకోండి సో రిప్రైవ్ అనేది ఉండదు అన్నట్టు చెప్తున్నట్టు. సో ఇక్కడ వచ్చేసి ఏంది, సో ప్రెసిడెంట్కి వచ్చేసి పార్డనింగ్, కమ్యూటేషన్, రెమిషన్, రెస్పైట్ అండ్ రిప్రైవ్. సో ఈ అధికారాలు వచ్చేసి రాష్ట్రపతికి ఉంటాయన్నట్టు మనకి చెప్పడం జరుగుతున్నట్టు. అయితే భారత రాజ్యాంగం ప్రకారం వచ్చేసి ఏంటంటే క్షమాభిక్ష పైన న్యాయ సమీక్ష అధికారం లేదు, జ్యుడిషియల్ రివ్యూ లేదని చెప్తున్నట్టు. కానీ సుప్రీంకోర్టు మాత్రం వివిధ కేసులలో కొన్ని తీర్పులు చెప్పింది అన్నట్టు. ఈ తీర్పుల ప్రకారం ఏమని చెప్పిందంటే క్షమాభిక్ష పైన కూడా న్యాయ సమీక్ష అధికారం ఉంటుందని కూడా చెప్పింది. అలా ఏ కేసులో చెప్పింది అంటే 1988లో వచ్చేసి కేహార్ సింగ్ కేసులో చెప్పింది. అలానే 2004లో వచ్చేసి ధనుంజయ కేసు, 2006లో వచ్చేసి గౌర్ వెంకటరెడ్డి కేసులో కూడా ఏమని చెప్పింది అంటే సో ఈ క్షమాభిక్ష పైన వచ్చేసి న్యాయ సమీక్ష అధికారం ఉంటుంది, జ్యుడిషియల్ రివ్యూ ఉంటుంది అన్నట్టు సో ఇక్కడ చెప్పడం జరిగింది అన్నట్టు. అదే విధంగా వచ్చేసి మరి గవర్నర్ కి వచ్చేసి క్షమాభిక్ష అధికారాలు ఉన్నాయా అనేది ఒకసారి చూద్దాం. సో ఆర్టికల్ 161 ఏం చెప్తుంది అంటే భారత రాజ్యాంగంలో వచ్చేసి సో ఇయర్ గవర్నర్ కూడా వచ్చేసి ఏంటంటే ఆ రాష్ట్ర హైకోర్టు పరిధిలో విధించే శిక్షలకు వచ్చేసి ఏంటంటే క్షమాభిక్ష ఉంటుంది. రైట్. అయితే ఇతనికి వచ్చేసి మీన్స్ గవర్నర్కి వచ్చేసి ఏంటంటే పార్డనింగ్ పవర్ ఉండదు. పార్డనింగ్ పవర్ ఉండదు అంటే ఏంది, శిక్షను పూర్తిగా మినహాయించడం మాత్రం సో గవర్నర్ కి ఉండదు, పార్డనింగ్ పవర్ లేదు. మరి ఏమేం పవర్స్ ఉన్నాయి, సో కమ్యూటేషన్ ఉంది. కమ్యూటేషన్ అంటే ఏంది, శిక్ష స్వభావాన్ని మారుస్తారు, కాలాన్ని మాత్రం
తగ్గించరు అన్నట్టు, దాన్ని కమ్యుటేషన్ అని పిలుస్తాం అన్నట్టు. సో ఈ రెమిషన్ అంటే ఏంటంటే శిక్ష స్వభావం మారదు, కానీ శిక్ష కాల పరిమితిని ఏం చేస్తారు, తగ్గిస్తారు అన్నట్టు. దాన్ని మనం ఏమని పిలుస్తాం అంటే రెమిషన్ అని పిలుస్తాం అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసింది రిస్పైట్. రిస్పైట్ అంటే ఏంటంటే ఏదైనా ప్రత్యేక కారణాలను దృష్టిలో పెట్టుకొని క్షమాభిక్ష పెడితే దాన్ని ఏమని పిలుస్తాం, రిస్పైట్ అని పిలుస్తాం. ఎగ్జాంపుల్ వచ్చేసింది ప్రత్యేక కారణాలు వచ్చేసి హెల్త్ ఇష్యూనే కావచ్చు, లేకపోతే ఓల్డ్ ఏజ్డే కావచ్చు, లేకపోతే ప్రెగ్నెంటే కావచ్చు స్త్రీలు వచ్చేసి. సో వాటి విషయంలో వచ్చేసి ఏంటి అంటే క్షమాభిక్ష పెట్టడానికి ఉంటుంది అన్నట్టు. అండ్ రిప్రైవ్ అంటే ఏంటంటే తాత్కాలికంగా శిక్ష అమలు ఏం చేస్తారంటే వాయిదా వేస్తారు అన్నట్టు. దాన్ని ఏమని పిలుస్తాం అంటే రిప్రైవ్ అని పిలుస్తాం అన్నట్టు, రైట్. సో ఇక్కడ వచ్చేసి గవర్నర్ కి పార్డనింగ్ తప్ప సో ఇయర్ కమ్యుటేషన్, రెమిషన్, రిస్పైట్ అండ్ రిప్రైవ్ ఉంటుంది అన్నట్టు మనకి ఈ ఆర్టికల్ చెప్పడం జరుగుతుంది. మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసి సపోజ్ సైనిక కోర్టులు ఉన్నాయి అనుకుందాం. ఈ సైనిక కోర్టులు ఇచ్చే తీర్పులలో వచ్చేసి ఆ శిక్షలో వచ్చేసి గవర్నర్ జోక్యం చేసుకోవచ్చు అంటే జోక్యం చేసుకునే అధికారం లేదన్నట్టు. అంటే సైనిక కోర్టులు ఇచ్చిన తీర్పులలో ఏదైతే శిక్షలు విధిస్తుందో ఆ శిక్షల విషయంలో జోక్యం చేసుకునే అధికారం గవర్నర్ కి లేదు. మరి ఎవరికి ఉంటుంది, రాష్ట్రపతికి మాత్రం ఉంటుంది అన్నట్టు ఈ ఆర్టికల్ చెప్పడం జరుగుతుంది. మరొక ఇంపార్టెంట్ విషయం, మరి మరణ శిక్ష విషయంలో సపోజ్ హైకోర్టు వచ్చేసి మరణ శిక్ష విధించింది అనుకుందాం. ఆ మరణ శిక్ష విధించిన దాంట్ మీద క్షమాభిక్ష ఉంటుందా అంటే క్షమాభిక్ష ఉండదు. అంటే మరణ శిక్షల పైన క్షమాభిక్ష అధికారము గవర్నర్ కి లేదు. మరి ఎవరికి ఉంది, సో ఇయర్ ప్రెసిడెంట్ కు మాత్రమే ఉందన్నట్టు. కాకపోతే ఏంటంటే మరణ శిక్షను వచ్చేసి సస్పెండ్ చేయొచ్చు, ఓకే. సో ఇయర్ సస్పెండ్ చేయొచ్చు కానీ పూర్తి మినహాయించడం మాత్రం లేదు అన్నట్టు మనకి ఈ ఆర్టికల్లో చెప్పడం జరుగుతుంది అన్నట్టు. సో ఇది గవర్నర్ కు ఉన్న క్షమాభిక్ష అధికారాలు, అదే విధంగా వచ్చేసి రాష్ట్రపతికి ఉన్న క్షమాభిక్ష అధికారాలు అన్నట్టు, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.